మావా ఆ, లాస్ట్కైతే రూమ్ దొరికిందిరా. నిజమే మామ, దోలు తెరిపోయింది అసలు. ఇటు చూడు ఎలా కొనుక్కున్నాడు, పెద్ద చించేసి పొడి చేసిన మొగోళ్ళలాగా. మరి నువ్వేం చేసినావురా? ఆ? ఆ, నేనేం చేసినా? ఆ. బాత్రూమ్ వాళ్ళ తల మెరిసిపోవడానికి కారణం ఎవర్రా? నేను. గంటసేపు కూర్చున్నావు కదా, దాని కారణం ఎవర్రా? నేను. తల మెరిసిపోతుంది, దాని కారణం ఎవరు? నేను. మళ్ళీ ఏం చేసినావు అంట. అబ్బో, హలో బేబీ, తిన్నావా? ఏమింకా పడుకోలేదా మరి? అవునా, కొంచెం టైర్డ్గా ఉంది, రేపు చేయనా? ఓకే 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 ఓకే, సరే పడుకో అయితే. బాయ్ 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 బాయ్, గుడ్ నైట్. యా బాయ్ 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 బాయ్. మామా ఏమంటుంది మీ పిల్ల? ఏముందిలే మామ, కానీ ఏదో ఒకటి చేసి దీన్ని మాత్రం వదిలించుకోవాలరా, నా వల్ల కావట్లేదు. ఏం మామా వదిలించుకోవాలని అంతగానం ఆలోచిస్తున్నావు? ఈజీరా వదిలించుకోవడం. రే నన్ను చూడు, మొన్న సంధ్య నువ్వు లేకపోతే చచ్చిపోతా తరుణంది, ఎట్లా వదిలించుకున్నా ఈజీగా. అట్లుంటది మామా. రే ఆ ప్రియ, ఆ రేఖ వాళ్ళున్నారు చూసినావా, వాళ్ళు అక్క చెల్లెలందరూ ఈజీగా వదిలించుకున్నారా అందరినీ. రే హాఫ్ సెంచరీ దగ్గరలో ఉన్నారా, ఎట్లా యూజ్ చేసుకోవాలా ఎట్లా వదిలించుకోవాలా తెలుసు మావా నాకు. నేను నీ అంత ఆటగాని కాదులే మామ. రే మావా వదిలించుకోవడం కాటరా, అది అందరికి రాదు. నిజమే, కానీ ఏదో ఒకటి చేసి దీన్ని మాత్రం వదిలించుకోవాలి మామ, నా వల్ల కావట్లేదు. నువ్వు అనుకో మావా, అయిపోద్ది. అంతే అంటవా? అంతే మావా, అంతే. సర్లే పడుకో మామ, నీకెందుకు ఇవ్వాలంతా. కానీ మావా ఎంత తొందరగా అయితే అంత తొందరగా వదిలేరా.